Welcome to yoga class. ఈ రోజు యోగా క్లాస్ లో కృష్ణ గారు మనకు ఏ ఆసనాన్ని నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో మనము ఉత్థిత జటాయు ఆసనం గురించి తెలుసుకుందాము. ఉత్థిత జటాయు ఆసనం లేదా జటాయు ఆసనం అంటే ఒకటే. ఈ ఆసనము ఎలా చేయాలి, దీనికి వార్మప్ ఏంటి అనేది ఈరోజు ముందుగా తెలుసుకుందాము. మీరు ఈ విధంగా సుఖాసనంలో కూర్చొని అక్కడి నుంచి కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ కండరాలని ఫ్రీగా చేసుకోవడానికి కాళ్ళ వేళ్ళని ముందుకి మన వైపు అంటూ ఉండాలి. ఇలా అన్న తర్వాత కాళ్ళ వేళ్ళని గుండ్రంగా తిప్పండి. అదేవిధంగా వ్యతిరేక దిశలో కూడా కాళ్ళ వేళ్ళని తిప్పి కాళ్ళల్లో ఉన్న కండరాలని ఫ్రీగా చేసుకోవాలి. దీని తర్వాత మీరు కుడి పాదాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి నెమ్మదిగా చేతులని పైకి చేసి మీ ఎడమ పాదాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాలి. వీలైనంతగా మోచేతులని బెండ్ చేస్తూ తలని మోకాల వైపు తీసుకెళ్దాము. శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేసి శ్వాస వదిలేస్తూ మళ్ళీ మీరు కాళ్ళని పట్టుకోండి. తలని మోకాల వైపు తీసుకెళ్ళాలి. దాని తర్వాత చేతులని పైకి చేసి ఇప్పుడు కుడి చేయిని కుడివైపు తీసుకెళ్ళండి. ఇలా తీసుకెళ్ళి మోచేయిని ఫోల్డ్ చేస్తూ ఎడమ చేయిని వీపు వెనకాల నుంచి తీసుకెళ్ళి ఈ విధంగా కుడి మణికట్టుని ఎడమ చేయితో పట్టుకోవాలి. కావాలంటే మీ ఛాతీని ఎడమ వైపు ఓపెన్ చేయొచ్చు. దీన్ని మనము మరీచి ఆసనము అని అంటాము. ఈ విధంగా మరిచి ఆసనం చేసిన తర్వాత మీరు ఈ ఆసనంలో కొద్ది సమయం పాటు ఉంటే చాలా మంచిది. దాని తర్వాత చేతులని వదిలేసి కుడి కాలుని సూటిగా చేసి ఎడమ కాలుని ఫోల్డ్ చేయండి. రెండు చేతులని పైకి లేపి ముందు వైపు వంగాలి. కొద్ది సమయం పాటు ఇక్కడ ఉన్న తర్వాత పైకి వచ్చేసి ఎడమ చేయిని ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళండి. మోచేయిని ఫోల్డ్ చేసి ఈ మోచేయిని వెనకాల వైపు తీసుకెళ్ళాలి. ఈ విధంగా కుడి చేయిని వీపు వెనకాల తీసుకొని వచ్చి ఎడమ మణికట్టుని కుడి చేయితో పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఛాతీని కుడివైపు ట్విస్ట్ చేయాలి. దీని తర్వాత నెమ్మదిగా చేతులని వదిలేసి మీరు బయటికి వచ్చేయండి. ఒకసారి బద్ధకోణాసనం చేసి మనము మన నడుములని ఫ్రీగా చేసుకుందాము. ఈ విధంగా బద్ధకోణాసనం చేసిన తర్వాత కావాలంటే మాలాసనంలో కూడా వెళ్ళి మీరు మీ నడుములని ఫ్రీగా చేసుకోవచ్చు. చేతులని ఈ విధంగా దూరంగా చేస్తూ మాలాసనంలో కొద్ది సమయం పాటు ఉండవచ్చు. దీని తర్వాత కుడి చేయిని అలానే పెట్టి ఎడమ చేయిని వీపు వెనకాల తెచ్చి మాలాసనంలో కూడా ట్విస్ట్ చేయవచ్చు. అదేవిధంగా ఎడమ చేయిని ముందుకు పెట్టి కుడి చేయిని వీపు వెనకాల తీసుకొని వచ్చి ఎడమ మణికట్టుని కుడి చేయితో పట్టుకోండి. ట్విస్ట్ చేసిన తర్వాత మనము చేతులని కింద పెట్టేసి కాళ్ళ వేలపై వచ్చేసి ఈ విధంగా చేతులని దూరంగా చేద్దాము. దాని తర్వాత
నెమ్మదిగా లేచి నిలబడండి. ఇప్పుడు పాదాలని దూరంగా చేసి కుడి కాలుని ఈ విధంగా పట్టుకోవాలి. పట్టుకొని కుడివైపు తీసుకెళ్దాము. ఎడమ చేయిని వెనకాల తీసుకెళ్ళి ఇక్కడ కొద్ది సమయం పాటు ఉండండి. పాదాన్ని కింద పెట్టేసేయండి. ఎడమ కాలుని పైకి లేపి ఈ విధంగా ఛాతీ ఎడమ వైపు తీసుకొని రావాలి. పాదాన్ని కింద పెట్టండి. ఇప్పుడు నేను మాలాసనంలో కూర్చొని కుడివైపు నా కాలుని బంధిస్తున్నాను. ఇలా బంధించి నెమ్మదిగా పైకి లేస్తూ కాళ్ళ వేళ్ళని కింది వైపు చేసి ఈ ఆసనంలో ఉండాలి. ఇదే జటాయు ఆసనము. దీని తర్వాత నెమ్మదిగా కాలుని కింద పెట్టేయండి. ఇది కింద కూర్చొని ఎందుకు చేశాము? పైన నుంచి ఈ విధంగా ఎందుకు చేయలేదు? ఈ విధంగా మీరు ఆసనము చేయవచ్చు. దీనికి ఏమీ తప్పు లేదు. ఎడమ వైపు కూడా కాలుని పైకి లేపి ఆసనం చేసి నెమ్మదిగా కాలుని కింద పెట్టేసేయండి. అయితే నిలబడి మీరు కాలుని అంత పైకి లేపి ఈ విధంగా రొటేట్ చేసి కాలుని పట్టుకోవడము ఈజీగా భావించలేరు. అయితే పాదాన్ని కింద పెట్టేసి మాలాసనంలో ఎప్పుడైతే ట్విస్ట్ అవుతామో అక్కడి నుంచి నెమ్మదిగా పైకి వచ్చి ఈ విధంగా మీరు పైకి వచ్చి బ్యాలెన్స్ చేయగలిగితే అప్పుడు సులభంగా ఉంటుంది. అయితే ఎవరికైతే నడుములు ఫ్లెక్సిబుల్గా ఉంటాయో, ఎవరైతే బ్యాలెన్స్ ఈజీగా చేయగలుగుతారో వాళ్ళు నిలబడి కూడా ఈ ఆసనాన్ని డైరెక్ట్గా చేయవచ్చు. మాలాసనం నుంచి పైకి రావడము అంత అవసరము కాదు. అయితే మనము చేతులని ఈ విధంగా వెనకాలకి తీసుకెళ్ళాము కాబట్టి వార్మప్లో మీరు మోకాలపై ఉండి చేతులని ఈ విధంగా వెనకాలకి చేసి బంధించేది కూడా చేసుకోవాలి. దాంతో ఛాతీ కూడా బ్రాడ్ అవుతుంది. ఆ విధంగా జటాయు ఆసనంలో మీరు ఛాతీని బ్రాడ్ చేస్తూ మోకాలు వెనకాల చేతులను తీసుకెళ్తూ ఛాతీని ఇంకొద్దిగా బ్రాడ్ చేయాలి. దీని తర్వాత మీరు నెమ్మదిగా కూర్చోండి. జటాయు ఆసనం కూడా బ్యాలెన్స్ చేసే ఆసనము. అయితే ఈ ఆసనం చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ మొత్తము ఒక బిందు పైనే ఉండాలి. కాళ్ళ వేళ్ళు అంటే కుడి కాలుని మీరు బంధించినప్పుడు ఎడమ కాలు వేళ్ళు మ్యాట్పై గట్టిగా ఉండాలి. దీని తర్వాత మీరు ఈ విధంగా కూర్చొని మోకాలని దూరంగా చేస్తూ ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళండి. శశాంకాసనంలో కొద్ది సమయం పాటు రిలాక్స్ అవ్వాలి. కావాలంటే కుడి భుజాన్ని ఎడమ వైపు చేసి దాని తర్వాత ఎడమ భుజాన్ని కుడివైపు చేసి ట్విస్ట్ చేయండి. అప్పర్ బాడీని ఈ విధంగా ట్విస్ట్ చేసిన తర్వాత మీ పాదాలని ఈ విధంగా తీసుకొని వచ్చి లోవర్ బాడీని కూడా ట్విస్ట్ చేయవచ్చు. కాళ్ళని కుడివైపు ఎడమవైపు. దాని తర్వాత మనము నెమ్మదిగా కూర్చొని రిలాక్స్ అవ్వాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను.
నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. మనము చేసే ఆసనము జటాయు ఆసనము. ఈ జటాయు ఆసనంలో మనము ఎలాంటి వార్మప్ అనేది చేయాలి? ముందుగా మనము మన కాళ్ళని సూటిగా చేసి కూర్చుందాము. ఈ విధంగా మీరు మీ కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేలని మీ వైపు ముందు వైపు చేస్తూ కాళ్ళ కండరాలని ఫ్రీగా చేసుకోండి. కాళ్ళ వేలని గోలుగోలుగా తిప్పాలి. ఆపోజిట్ డైరెక్షన్లో కూడా కాళ్ళ వేళ్ళని మీరు గుండ్రంగా తిప్పండి. అదేవిధంగా కాళ్ళని మీరు చెరువైపున షేక్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మనము కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ దండాసనంలో కూర్చుందాము. కూర్చొని చేసే ఈ ఆసనాన్ని దండాసనం అని అంటారు. దీని తర్వాత కుడి కాలుని ఫోల్డ్ చేసి పాదాన్ని మ్యాట్పై ప్రెస్ చేయండి. శ్వాస తీసుకొని చేతులని పైకి చేసి చేతులని ముందుకు చేయండి. దీని తర్వాత వీపు వెనకాల మీ ఎడమ చేయిని తీసుకెళ్ళండి. ఇలా తీసుకెళ్తూ కుడి మోచేయిని కాలు వెనకాల భాగంలో తీసుకొని వెళ్ళి చేతులని ఇంటర్లాక్ చేసేలాగా చేయాలి. ఈ ఆసనం పేరు మరీచి రిషిపై ఇచ్చాము. శ్వాస తీసుకుంటూ ఛాతీని విశాలంగా సూటిగా చేస్తూ ఉండాలి. దీని తర్వాత చేతులని వదిలేసి మీరు కుడి కాలుని సూటిగా చేయండి. ఇప్పుడు ఎడమ కాలుని ఫోల్డ్ చేయండి. చేతులని పైకి తీసుకెళ్ళి ఎడమ పాదాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాలి. పైకి వచ్చేసి మళ్ళీ చేతులు ముందుకు తీసుకొని వెళ్ళి కుడి చేయిని వీపు వెనకాల తీసుకెళ్ళి ఎడమ చేయిని ఎడమ కాలు వెనకాల భాగంలో తీసుకెళ్ళాలి. చేతులు ఇంటర్లాక్ చేసి పట్టుకునేడానికి ప్రయత్నించాలి. వీలవుతే మీ మణికట్టుని పట్టుకోవాలి. ఛాతీని పైకి చేస్తూ కుడివైపు చూడాలి. ఇది మరీచి ఆసనము. మరీచి ఆసనంలో 4 స్టేజ్లు ఉన్నాయి. దాంట్లో ఇది ఫస్ట్ స్టేజ్. దీని తర్వాత చేతులు వదిలేసి మనము మోకాళ్ళపై వెళ్దాము. వజ్రాసనంలో కూర్చొని చేతులని ఈ విధంగా ఇంటర్లాక్ చేసి భుజాలని వెనకాల వైపు చేయండి. అలా చేసిన తర్వాత వదిలేసి మనము మాలాసనంలో వెళ్దాము. మ్యాట్పై చేతులు కింద పెట్టేసి ఈ విధంగా పాదాలపై వచ్చేయండి. పాదాలని ఎంత దూరంగా విస్తరిస్తారో అంత విస్తరించి చేతులని ఈ విధంగా దూరంగా చేయాలి. దూరంగా చేస్తూ భుజాలని మోకాల కంటే ముందుకు వచ్చేలాగా చూడాలి. కుడి చేయిని ఈ విధంగా వెనకాలకి తీసుకెళ్దాము. ఎడమ చేయిని కూడా వెనకాలకి తీసుకెళ్దాము. తీసుకొని వెళ్ళి మన పృష్ఠ భాగం దగ్గర లేదా మడమలని పట్టుకోవడానికి ప్రయత్నించాలి. దీంతో ఛాతీ అనేది విశాలంగా అవుతుంది. ఇప్పుడు ఎడమ చేయిని ఎడమ వైపు నుంచి వీపు వెనకాల తీసుకెళ్ళి కుడి మణికట్టుని పట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఆసనం నుంచి బయటికి వచ్చేసి ఇప్పుడు మీ కుడి చేయిని వీపు వెనకాల తీసుకెళ్ళి ఎడమ మణికట్టుని పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎవరికైతే చేతులు అందట్లేదో వాళ్ళు వేళ్ళు పట్టుకోవడము లేదా ఒక తాడు కానీ చున్నీ కానీ తీసుకొని కాళ్ళ వెనకాల నుంచి తీసుకెళ్ళి మీరు ఆ తాడుని కానీ చున్నీని కానీ పట్టుకొని ఈ ఆసనము చేయవచ్చు. దీని తర్వాత నెమ్మదిగా
పైకి వచ్చేసి నిలబడదాము. కుడి కాలుని పైకి తీసుకొని రండి. ఈ విధంగా కుడివైపు తీసుకొని వెళ్ళి కాళ్ళ వేలని కింది వైపు చేసి బ్యాలెన్స్ చేయండి. పాదాన్ని కింద పెట్టేసేయండి. ఇప్పుడు ఎడమ పాదాన్ని పైకి తీసుకొని వచ్చి కాలుని పైకి తీసుకొని వచ్చి బ్యాలెన్స్ చేసి నెమ్మదిగా కింద పెట్టేసేయండి. వీలవుతే కుడి కాలుని ఈ విధంగా పైనే పెట్టి కుడి చేయిని ముందుకు ఎడమ చేయిని వీపు వెనకాల తెచ్చి మీ మణికట్టుని లేదా వేలని పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే ఈ ఆసనం చేయలేరో మీ కుడి చేయితో కుడి మణికట్టుని పట్టుకొని ఈ ఆసనాన్ని చేసుకోవచ్చు. దీని తర్వాత నెమ్మదిగా మీ కుడి చేయిని మీ కాలు వెనకాల తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేయాలి. ప్రయత్నిస్తూ మీరు దీని తర్వాత మనము ఎడమ కాలుని పైకి తీసుకొని వచ్చి మణికట్టుని పట్టుకొని దాని తర్వాత కాలుని వెనకాల నుంచి పట్టుకోవడానికి ప్రయత్నించాలి. దాని తర్వాత పాదాన్ని కింద పెట్టేసి నిలబడండి. ఒకవేళ మీరు మణికట్టుని కూడా పట్టుకొని ఆసనం చేయలేనప్పుడు నెమ్మదిగా ఈ విధంగా గోడకి వెళ్ళిపోండి. కాలుని పైకి తీసుకెళ్ళండి. ముందుగా ఎడమ చేయిని వీపు వెనకాల తీసుకెళ్ళండి. దాని తర్వాత కుడి చేయిని ఈ విధంగా తీసుకెళ్తూ గోడకి ఆనుతూ ఆసనాన్ని మీరు చేసుకోవచ్చు. గోడకి ఆనినప్పుడు ముందుగా మనము ఎడమ కాలుని సూటిగా చేయాలి. దాని తర్వాత చేతులని గట్టిగా పట్టుకొని ముందుకి వంగకుండా తలని గోడకి వీపుని గోడకి ఆనిచేలాగా చేయాలి. దాని తర్వాత ఆసనం నుంచి బయటికి వచ్చి ఎడమ వైపు ఈ ఆసనం చేద్దాము. నెమ్మదిగా వదిలేసి కిందికి వచ్చేయండి. ఈ విధంగా జటాయు ఆసనము మీరు గోడ సహాయంతో చేయగలుగుతారు. చూసారు కదండి, ఈ ఆసనం పేరు జటాయు ఆసనం. ఈ ఆసనం చేయడం వలన కాళ్లకు, నడుం భాగానికి, అలాగే పృష్ఠ భాగానికి చాలా మంచిది. బాడీ బ్యాలెన్సింగ్ని బాగా పెంపొందించుకోవచ్చు. శరీరం అంతా కూడా ఫిట్గా మారిపోతుంది. దాని తర్వాత మీరు కూల్ డౌన్కి చేతులని ఈ విధంగా చేసి రిలాక్స్ అవ్వండి. అదేవిధంగా కిందికి వెళ్ళి డౌన్ డాగ్లో కాళ్ళని చేతులని ఫ్రీగా చేసుకొని ఈ విధంగా రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన కాళ్ళు, నడుం భాగం, భుజాలు మరియు పృష్ఠ భాగం బాగా స్ట్రెచ్ అయి రిలాక్స్ అయిపోతాయి. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, బాడీ బ్యాలెన్సింగ్ ఆసనాల్లో మనం కళ్ళు మూసుకొని చేయవచ్చా? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. అన్ని బ్యాలెన్సింగ్ ఆసనాలలో కళ్ళు మూయవచ్చా? అన్ని బ్యాలెన్సింగ్ ఆసనాలలో కళ్ళు మూసే అవసరం లేదు. ఏ ఆసనాలలో అయితే మీరు ఎక్కువగా స్ట్రెచ్ అవ్వరో అలాంటి ఆసనాలలో మీరు కళ్ళు మూయాలి. పాదాంగుష్ఠాసన అంటే కాలుని బొట్టల మీద ఎప్పుడైతే పైకి లేపుతామో అప్పుడు కళ్ళని మూసే అవసరం లేదు. మన దృష్టి మనము కాలుపై ఉంటుంది కాబట్టి అక్కడ కాన్సన్ట్రేషన్ చేసే అవసరం ఇంకా లేదు. అదేవిధంగా నటరాజాసనంలో మన చేయిపై మన దృష్టి ఉంటుంది. అలాంటి ఆసనాలు లేదా ఈరోజు చేసిన జటాయు ఆసనంలో మీరు కళ్ళు మూసే అవసరం లేదు. కళ్ళు మూసి చేయడం వలన ఏమీ తప్పు లేదు, కానీ కింద పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందు గురించి ఇలాంటి సివియర్గా ఉన్న బ్యాలెన్సింగ్ ఆసనాలలో మనం కళ్ళని మూయము.
మెడిటేటివ్ బ్యాలెన్సింగ్ ఆసనాలు ఎలాగైతే ధృవాసనం ఉంటుందో అలాంటి వాటిలలో మనం కళ్ళు మూసివేసి బ్యాలెన్స్ ఆసనాలు చేయవచ్చు. చూసారు కదండి ఇవాల్టి యోగా క్లాస్లో జటాయువాసనం. ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ మీరు కూడా పొందండి. తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.